ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. భీమిలి సిద్ధం సభతోనే ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల నగరాన్ని మోగించినట్టుగా దెందులూరు నియోజకవర్గం హైవే మీద భారీ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, దెందులూరు నియోజకవర్గ పరిధిలో జరిగే ఈ భారీ సిద్ధం కార్యక్రమంలో ఏర్పాటు ఎలా జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే కొడాలమ్మ చౌదరి గారితో ఏర్పాట్లు ఎన్ని లక్షల భీముల నుంచి తీసుకురావడం మీన్స్ సక్సెస్ అయ్యే అవకాశాలు ప్లాన్ చేస్తారు. మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్ సౌండ్ అంటే అంజీ నువ్వు డయాస్ మీదకి రా ఒకసారి అర్జెంటుగా. నువ్వు అన్నకి చెప్పొచ్చు విషయం తొందరగా అర్జెంటుగా రావాలి. నువ్వు డయాస్ మీదకి రా, చెప్పండి ఆయన గురించి. టైమ్ అవుట్ నూజివీడు. ధన్యవాదాలు సార్. ఆట కొనసాగించడానికి సహకరించండి. ఆట కొనసాగించడానికి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అద్భుతమైన ట్యాకిల్తో చింతలపూడి వాళ్ళు అంపైర్ రూల్స్ ఫాలో అవ్వాలి, విజిల్ ఫాలో అవ్వాలి.
ఆఖరి 5 రూల్స్ ప్రకారం ఆఖరి 5 నిమిషాలు మాత్రం. రైట్ టు నూజివీడు రైట్ స్టార్ట్ అయింది. జెర్సీ నెంబర్ 3 పాయింట్ నూజివీడు. బోనస్ పాయింట్ కూడిది. నూజివీడు ప్లేయర్ రైడ్ కొనసాగిస్తున్నాడు. చెస్ నెంబర్ 3. డూ థర్డ్ రైట్. ఓపెన్ చేయాలి చేసి చంద్రపూడి 34 నూజివీడు 37. రెండు పాయింట్ల అధికంగా కలిగి వారు ఉన్నారు. ఎవరు వెళ్ళారా పొద్దున్నే 8:30 నెంబర్ ఇచ్చారు కదా రజనీ ఆ నెంబర్ ఫోన్ చేస్తే చిత్రగూడ 36 మంచి రసవత్రంగా సాగుతుంది కదా. చింతలపూడి 38 నూజివీడు 37. ఒక పండాది గంట చింతపూడి వాళ్ళు ఉన్నారు. అయిపోయింది లాస్ట్ మినిట్. అవును పాయింట్ ఒకటి చింతలపూడి
నిర్వహించడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు స్టేజ్ రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లేయర్స్ అందరూ కూడా రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాం. గారికి అదేవిధంగా మన తెలుబాబు గారికి, బుద్ధ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ గారికి, అటు సైడ్ వేయండి. కోటి ఎక్కడున్నారు? ఇది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గారికి తెలుసుకున్నాం సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు శ్రీ జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువరాజ్ చైర్పర్సన్ శ్రీ బొద్దాన్ శ్రీనివాస్ గారిని కూడా సాధారణంగా ఎంపీఓ గారిని, ఒలింపిక్ అసోసియేషన్ అదేవిధంగా ఇన్ఛార్జి వినాయక్ ప్రసాద్ గారిని కూడా కోరుతున్నాం. ఏలూరు మన కార్యక్రమాలన్నీ ముగించుకొని ముగింపు తీసుకొచ్చాము. అద్భుతంగా మన యొక్క జిల్లాలో పాలకి తావు లేకుండా మంచి సుహృద్భావ వాతావరణంలో క్రీడా స్ఫూర్తితో ఈ అన్ని కార్యక్రమాలని నిర్వహించడానికి అన్ని విధాల మనకి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. ప్రసంగించవలసి ఈరోజు జాయింట్ కలెక్టర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఆడదామాంధ్ర ప్రసాద్ గారికి, ఉడాకి బడేటి వెంకటరామయ్య గారికి, మరి ఇతర అధికారులందరికీ కూడా మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్వాగతం తెలియజేఅందరికీ, అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అథారిటీ తరఫున స్వాగతం తెలుపుతూ, మరి ఈనాడు 2వ తారీఖు దాకా లెవెల్, ఇంటర్ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ లెవెల్, ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ అయితే ఈ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ లో విన్నర్స్ గా డిక్లేర్ అవుతారో అకౌంట్లు మేము కలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళని ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్ లో వాళ్ళకి డబ్బు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ సార్. మరి వీరు ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధించారంటే వాళ్ళకి పడిన కష్టం. సెకండ్ ప్లేస్ రెడీ ఉండాలి. ఏలూరు 3rd ప్లేస్. ఈ పక్క నిలబడాలి, వచ్చి రావాలమ్మా ఫాస్ట్ గా.
ఖోఖో థర్డ్ ప్లేస్ ఏలూరు. రెడీ ఉండాలి. ఏలూరు డాన్స్ దగ్గరండి. ఇప్పుడు మన కలెక్టర్ గారి మన ప్రీతం కలెక్టర్ గారి చేతుల మీద కూడా మనకి ట్రోఫీస్ మెడల్స్ వస్తున్నాయి. 30,000, థర్డ్ ప్లేస్ 10,000 వీళ్ళందరికీ కూడా జమ చేయబడుతుంది. ఫస్ట్ ప్లేస్ 60,000, సెకండ్ ప్లేస్ 30,000, థర్డ్ ప్లేస్ 10,000. థర్డ్ ప్లేస్ కైకులూరు, థర్డ్ ప్లేస్ తీసుకున్న వైజాగ్ వాలీబాల్ సెకండ్ ప్లేస్ పోలవరం. వాలీబాల్ సెకండ్ ప్లేస్ పోలవరం. క్యాష్ ప్రైజ్ 30,000. వాలీబాల్ ఫస్ట్ ప్లేస్ రెడీగా ఉండాలి. సెంట్రల్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్లేస్ కోస్ట్ బ్యాడ్మింటన్ క్యాష్ ప్రైజ్ 60,000. నెక్స్ట్ మెన్ సెక్షన్ 30. కబడ్డీ మెన్ second prize, cash prize. Coco. బెంగళూరు టీంతో వారి సచివాలయ బృహత్తర కార్యక్రమాన్ని సాధించి ఆయన విలేజ్ లెవెల్ నుంచి కూడా క్రీడల్ని వెలికి తీసి విలేజ్ లెవెల్లో కూడా క్రీడల మీద ఆసక్తి కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి మరి అధికారులు కానీ మా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు కానీ మిగతా అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మరి విలేజ్ లెవెల్లో కూడా క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచి మరి ఈ పోటీలు ఈరోజు నియోజక స్థాయి వరకు తీసుకొస్తాం జరిగింది. మరి ఇక్కడ చాలామంది క్రీడాకారులు గెలుపొందారు. కొంతమంది కార్పొరేట్లు కూడా ఎస్ఎంఆర్ బాబు గారు చెప్పారు, వాళ్ళు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఉత్తేజపరిచి వాళ్ళ టీంని గెలిపించడానికి కృషి చేశారు. మరి ఇంత మహత్తర కార్యక్రమం పెట్టుకున్న ఆయన మరి ముందు ముందు కూడా మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనకు చిన్న లోపం ఏంటంటే మరి ఒలింపిక్ అసోసియేషన్లో కనీసం 35 డిసిప్లిన్లు ఉన్నాయి, ఇంకా మిగతా డిసిప్లిన్తో ఒక 50 వరకు ఉన్నాయి. మరి ఇక్కడ 5 డిసిప్లిన్ జరుగుతూ వల్ల మిగతా క్రీడాకారులు కొంత నిరుత్సాహపడ్డారు. మరి నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఆడదాం ఆంధ్రాలో మిగతా డిసిప్లిన్స్ కూడా కలిపితే మరి ఇంకా సక్సెస్ఫుల్గా ఉండి మిగతా క్రీడాకారులు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుందని భావిస్తున్నాను. మన అధికారులందరూ కూడా దానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్న సభాముఖంగా. అంతేకాకుండా ఇప్పుడు విజేతలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెబుతూ ఇక్కడితో ఆగిపోకుండా రేపు విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ పోటీలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మీ ప్రతిభ కనపరిచి పథకాలు సాధిస్తే మన జిల్లాకు కూడా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చిన వారు అవుతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారికి, మరియు స్పోర్ట్స్ అంబాసిడర్స్ అయిన పద్మజ గారికి, ప్రసాద్ గారికి, మరియు యుడా చైర్మన్ గారికి, కోఆప్షన్ మెంబర్ గారికి, మరియు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి, కార్పొరేటర్స్కి, జిల్లా అధికారులకు, ఆర్డీఓ గారికి,
మున్సిపల్ కమిషనర్ గారికి, డిఎస్డి ఆంధ్ర కార్యక్రమం జిల్లాలో డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా మనము ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చాలా చక్కగా కూడా ఆర్గనైజ్ చేసుకున్నాము. గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి 322 గ్రౌండ్స్ ఏదైతే ఉన్నాయో గ్రౌండ్స్ అన్నీ కూడా ముందుగానే ఐడెంటిఫై చేసుకోవటము, ఆ గ్రౌండ్స్కి సంబంధించి ప్రిపరేటరీ వర్క్ చేసి ఈ 322 గ్రౌండ్స్లో కూడా గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి గ్రామ స్థాయిలో విన్ అయిన వాళ్ళని మండల స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు కూడా గేమ్స్ అనేది కండక్ట్ చేసుకున్నాము. సో ఇప్పటికీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో 64 అంటే మన రాష్ట్ర స్థాయికి వెళ్ళడానికి ముందు మన జిల్లా స్థాయిలో 64 మ్యాచెస్ అనేది ఈరోజు మనము ఇక్కడ మన జిల్లా స్థాయిలో కూడా జరుపుకున్నాము. మరియు ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయిలో వెళ్ళటం జరుగుతుంది. మనకి కాన్స్టిట్యున్సీ లెవెల్లో విన్ అయినటువంటి మ్యాచెస్ నుంచి కూడా ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్ అనేది కూడా మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో అయితే ఫస్ట్ ప్రైజ్ 30,000 అండ్ మరి తర్వాత మనకి జిల్లా స్థాయిలో అయితే 60,000 ఫస్ట్ ప్రైజు అండ్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వాళ్ళకి 5 లక్షల వరకు కూడా ప్రైజ్ అనేది ఉంది. మనకి బేసిక్ కిట్స్, ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 రకాలైనటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 రకాల మ్యాచెస్లోంచి కూడా అన్ని స్థాయిలోంచి కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు విన్నర్స్ అనేది వాళ్ళకి ప్రైజెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మరియు రాష్ట్ర స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనపరిచి ప్రైజెస్ అని తీసుకురావడం అనేది జరుగుతుందని ఆశిస్తున్నాము. అంతేగా ఖచ్చితంగా కూడా అందరము కూడా ఈ గేమ్స్ అనేది స్పోర్టివ్గానే మనం తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన అదర్ యాక్టివిటీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ మరియు కరికులము ఇవన్నీ కాకుండా ఈ స్పోర్ట్స్ అనేది కూడా మన లైఫ్లో ఒక భాగంగా కనుక పెట్టుకోగలిగితే కనుక అందరూ కూడా మనకి మంచి హెల్దీ లైఫ్ అనేది హెల్దీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడుదామా ఆంధ్ర ద్వారా కూడా మరొకసారి ఎవరైతే విన్ అయ్యారో అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తూ మరియు రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ కూడా మన జిల్లా నుంచి కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రైజెస్ తీసుకురావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి మరి జిల్లా కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆడుదాం ఆంధ్ర, ఇది మన ఆంధ్ర ఆట, ఇదే మన స్లోగన్ కింద మనం మొదలుపెట్టాము. ఈ రోజులో ఇక్కడ ఉన్న చాలామంది కూడా ఒప్పుకుంటారు మన సెల్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటరు లేకపోతే టీవీయో దీంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము. ఒక్కప్పుడులాగా ఈవినింగ్ టైం వస్తే బయటకు వచ్చి అందరు కలిసి ఆడుకోవడము ఏం లేవు, చాలా మారిపోయింది. చాలామంది ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. అలాంటి ఒక సిచ్యువేషన్లో మీరు అందరూ కూడా ఫిట్నెస్తో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో మరియు స్టేట్ లెవెల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టి దీనికి ఏదో ఒక పేరుకి కార్యక్రమం మొదలుపెట్టామని కాకుండా దీనికి ఒక సిస్టమాటిక్ ప్లాన్ తయారు చేసి దాని ద్వారా మీ అందరికీ కూడా స్పోర్ట్స్ కిట్స్ అన్నది అందజేసి క్యాష్ ప్రైజెస్ కూడా అవార్డు చేసి ప్రాపర్గా ప్లాన్ చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజే ఈ ఆడుదాం ఆంధ్ర జరిపించడానికి ముఖ్యమంత్రి గారు చెప్పే కారణం రెండే. ఒకటి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యం అన్నది ఆల్రెడీ హాస్పిటల్స్ ద్వారా హాస్పిటల్ డెవలప్మెంట్, మెడికల్ కాలేజెస్, జగనన్న ఆరోగ్య సురక్ష ఇలాంటి చాలా కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. కానీ అది ప్రివెంటివ్ కేర్ కాదు, ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసేది. కానీ అలాంటి ఒక ఫిట్నెస్ ప్రాబ్లం రాకుండా ముందే ప్రివెంట్ చేయడానికి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని ఆలోచించి, ఆరోగ్యం గురించి ఆలోచించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం పెట్టారు. ఆరోగ్యం, ఆనందం రెండు ఉండాలా. ఆరోగ్యం లేదన్న ఆనందానికి విలువ అనేది ఉండదు, మీ అందరికీ అది తెలుసు. రెండో విషయం, మీలో చాలామంది అంటే ఒక ఆపర్చునిటీ లేకుండా ఆ స్పోర్ట్స్లో ముందుకు వెళ్లకుండా వెనక పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా
ఐడెంటిఫై చేసి మీకు కూడా గేమ్స్ కండక్ట్ చేసి మిమ్మల్ని స్టేట్ లెవెల్లో తీసుకొచ్చి మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలని చెప్పి రెండో ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అన్నది కార్యక్రమం మొదలుపెట్టారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చాలా ఉత్సాహంతో వాళ్ళు ఈ కాంపిటీషన్స్ అన్నీ కూడా జరుపుకొని వచ్చారు. వీళ్ళు కాకుండా జిల్లా అధికారులైన చీఫ్ కోచ్ డిఎస్డిఓ గారు మరియు మా డిపిఓ గారు అయితే డే నైట్ చాలా టైం స్పెండ్ చేశారు విలేజ్ లెవెల్లో గొడవలు రాకుండా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి. మరి ఈ సిఇఓ, జిల్లా పరిషత్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వారు అందరూ కూడా కలిసి చక్కగా డిసెంబర్ 26 నుంచి ఇప్పుడు దాకా ఈ కాంపిటీషన్ని జరుపుకొని వచ్చారు. ప్రతిరోజు మానిటరింగ్ అన్నది చేసుకొని వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంపార్టెంట్గా మేము ఎంత ఆర్గనైజ్ చేస్తే కూడా మీరు పార్టిసిపేట్ చేయకపోతే గేమ్స్ ఏమి ఉండదు. చాలామంది యువతులు 1,45,000 మంది పైన రిజిస్ట్రేషన్ చేసుకొని చాలా ఇంట్రెస్టింగ్గా మోటివేషన్తో చాలామంది విలేజ్ లెవెల్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లా లెవెల్ కాంపిటీషన్స్లో గెలిచిన టీమ్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్ తెలియజేసుకొని మీరు స్టేట్ లెవెల్ ఈవెంట్లో ఖచ్చితంగా గెలవాలా అని నా విషెస్ తెలియజేసుకొని మీరందరూ కూడా ఏలూరుకి మంచి పేరు తీసుకొస్తారు, గెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారికి, అట్లాగే కోఆప్షన్ సభ్యులు మన ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, అట్లాగే మన డిపార్ట్మెంట్ మన యొక్క జిల్లా నాయకులకు, అధికారులకు, వేదిక నుంచిన పెద్దలకు, జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి మన విద్యార్థులకు, మన స్పోర్ట్స్లో ఆడినటువంటి ప్రతి ఒక్క తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు మన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్నాని గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి అన్ని వర్గాల వాళ్ళు మరి ప్రతి ఒక్కరు విద్యార్థి మరి స్పోర్ట్స్లో మంచి స్థాయికి వెళ్తే మరి మీకు కూడా మంచి మరి స్పోర్ట్స్ కోటాలో మరి ఉద్యోగాలు, ఉన్నతమైన ఉద్యోగాలకు సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గేమ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క 45 రోజుల నుంచి కూడా మరి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, మరి అట్లాగే కమిషనర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా స్పోర్ట్స్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమంలో ఈ ఆటల పోటీల్లో ప్రతి ఒక్కరు కూడా అన్ని విభాగాలకు సంబంధించిన మరి పోటీదారులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి ఈ రోజున ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులందరూ కూడా స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మీకు కావాల్సిన సపోర్ట్స్ ఎటువంటి అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక నాయకులు ఉన్నారు, మేమందరం కూడా సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్లే వరకు కూడా మేమందరం మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటున్నాం. చేపట్టినటువంటి మహోత్తరమైన కార్యక్రమం ఆడదాం ఆంధ్ర. మరి రాష్ట్ర స్థాయిలో ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం, ఈ ఆటల పోటీలు నిర్వహణ కార్యక్రమాలు నెల 15 రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా మరి పెద్ద ఎత్తున ఆటల పోటీల కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి. మరి మన ఏలూరు జిల్లాకి మరి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే డిప్యూటీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో మరి మన ఏలూరు జిల్లా స్థాయిలో ఈ ఆటల పోటీల్లో మన సచివాలయంలో, మన అట్లాగే రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, ఈ సచివాలయానికి సంబంధించినటువంటి క్రీడాకారులందరూ కూడా స్త్రీలు, పురుషులు, మరి మేల్ అండ్ ఫీమేల్ చక్కగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి స్పోర్ట్స్లో వాళ్ళ గేమ్లో మరి అత్యున్నతమైనటువంటి మరి వాళ్ళ ఆటని ప్రదర్శించి ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి మరి గెలుచుకొని ఈ రోజున జిల్లా స్థాయిలో మరి గెలుపొందిన వారికి
గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, అట్లాగే ప్రైజ్ మనీ కూడా మరి అందజేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి గౌరవనీయులు ఇడా చైర్మన్ గారు బుద్ధరాణి శ్రీనివాస్ గారు, అట్లాగే బడేడి వెంకటరామయ్య గారు, స్పోర్ట్స్ అథారిటీ మెంబర్సు, ముఖ్యంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చేపాటికి ఆళ్నాని గారి సారథ్యంలో, ఆళ్నాని గారి ఆదేశాల మేరకు గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్లు, మేమందరం కూడా గౌరవ కమిషనర్ గారి సూచనలు సలహాల మేరకు మరి మన ఏఎస్ఆర్ స్టేడియంలోను, ఇండోర్ స్టేడియంలో కూడా ఈ ఆటల పోటీలు కార్యక్రమాన్ని నిర్వహణ చేశాము. చాలా చక్కగా జరిగినాయి. ఎటువంటి గొడవలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా మరి ఈ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వండి, అట్లాగే ఈ అట్మాస్ఫియర్ని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఎప్పటికప్పుడు గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం కూడా తూచా తప్పకుండా పాటించి చక్కటి వాతావరణంలో మరి పిల్లలందరూ కూడా బాగా ఆడి వాళ్ళు ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. ముఖ్యులు పెద్దలు ఆళ్నాని గారు ఈ కార్యక్రమానికి రావాలి, జిల్లా స్థాయి కాబట్టి ఆళ్నాని గారు మరి జిల్లా అధ్యక్షులే కాకుండా ఏలూరు శాసనసభ్యుల వారు కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమానికి రావాలి. రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉండటం వల్ల మరి అక్కడ ఆ గ్రౌండ్లో ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు. లేకపోతే నాని గారి చేతుల మీదుగానే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గౌరవ కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి కార్యక్రమం జరిగేది. అయినా కానీ గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మీ అందరూ కూడా ప్రైజ్ తీసుకుంటాం. మా అందరికీ కూడా చాలా ఆనందం. మరి ముఖ్యంగా ఇంతసేపు ఎందుకు చెప్పానంటే మా ఏలూరు కార్పొరేషన్ కాడికి వచ్చేపాటికి మాకు 23వ డివిజను గౌరవ కార్పొరేటర్ గారు కలవకొల్ల సాంబా గారు వారి ఆధ్వర్యంలో మరి కబడ్డీ ఉమెన్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, జిల్లా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అట్లాగే క్రికెట్ కూడా ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. మరి 43వ డివిజను గౌరవ కార్పొరేటర్ జనపరెడ్డి కృష్ణ గారి డివిజన్లో మరి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా బ్యాట్స్మెన్లు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి రేపు 6వ తారీఖు నుంచి వైజాగ్లో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో వాళ్ళు వాళ్ళ ఆట తీరు బాగా కనబరిచి వాళ్ళు కూడా స్టేట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని రావాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు మేమందరం కూడా ఆశిస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆశీస్సులతో మీరందరూ కూడా మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. అట్లాగే మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా తీసుకొని మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మీరందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఆడదాం ఆంధ్ర నోడల్ ఆఫీసరు మరి జాయింట్ కలెక్టర్ గారికి, మరి ఉడా చైర్మన్ బుద్ధరాణి శ్రీనివాస్ గారికి, కోఆప్షన్ మెంబరు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి స్పోర్ట్స్ అంబాసిడర్గా యాక్ట్ చేసినటువంటి మాధవి గారికి, హ్యాండ్బాల్ అండ్ ప్రసాద్ గారికి, అథ్లెటిక్స్కి, ఇంకా వేదిక మీద ఉన్న అధికారులకు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.